హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేను ఈరోజు చెప్పే విషయం విన్నారంటే, తెనాలి మహిళలు అయితే ఎగిరి గంతేస్తారు చాలామందికి ఈ విషయం చెప్పాలని నేను ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ పింక్ కలర్ చీర కట్టుకున్నారు కదండి, గులాబీ కలరు, అంతా మా ఫ్రెండ్స్ అనమాట. ఇక్కడ ఇంతమంది జనాన్ని తీసుకురావడానికి మా డ్వాక్రా మహిళల్ని మేమంతా ఎంతో కృషి చేస్తూ ఉంటాము. మమ్మల్ని అయితే చాలామంది ఎందుకు ప్రతిదానికి పిలుస్తున్నావు అంటారు, కానీ ఇంత అద్భుతమైన విషయాన్ని మీరు వినాలి కదండి. చూడండి ఎంతమంది జనాన్ని తీసుకొచ్చారు మా ఫ్రెండ్స్ అంతా కలిసి. ఈ విషయం నేను అసలు ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది మీటింగ్ రండి అంటే కొంతమంది మేము రాము అంటారు. ఇప్పుడు ఈరోజు వచ్చిన వాళ్ళకి చాలామందికి ఓ గొప్ప విషయం తెలిసింది. ఆ విషయం ఏంటో చెప్పమంటారా? ఈరోజు మన కస్తూరిబాయి అమ్మ పేరు కస్తూరిబాయి. అమ్మ ఆశీర్వాదం, నేను అమ్మ ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. పిలిచినప్పుడు చాలామంది మేము రాము, ఎందుకు ఏంటి అంటారు. ఈరోజు ఎంత అద్భుతమైన మీటింగ్ మిస్ అయ్యారంటే చాలామంది. మనకి మహిళా మండలి ఓపెనింగ్ చేశారు ఈరోజు మన తెనాలి పట్టణంలో. మహిళా మండలి ఓపెనింగ్ చేసినప్పుడు ఎన్ని విషయాలు చెప్పారంటే మన మినిస్టర్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, చాలా విషయాలు, గొప్ప విషయాలండి అవి. మహిళలకు ఎంతో ఉపయోగపడతాయి. మహిళలని ఒక గొప్ప పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలని మన మనోహర్ గారు ఎంతో కృషి చేస్తున్నారండి. ఆయన చెప్తున్న విషయాలంటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. కనీసం ఒక 1,00,000 మందినైనా సరే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి, ఇక్కడ మహిళా మండలిలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అద్భుతంగా గొప్పగా తీర్చిదిద్దాలి అని ఆయన చెప్తుంటే మా కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయండి. ఎందుకంటే ఒక మహిళ గురించి ఎవరు అంత అద్భుతంగా ఆలోచించరు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, మన అమ్మ ఇంత గొప్ప అంటే సుమారు 5 కోట్ల పైనే విలువ చేసే ఆస్తిని మన మహిళా మండలి కోసం రాసిచ్చి, అందులో ట్రైనింగ్ క్లాసులు పెట్టి మహిళలకి ఏం అవసరం అవుతాయో వాళ్ళకి టైలరింగే కావచ్చు, ఎంబ్రాయిడింగే కావచ్చు, పెయింటింగే కావచ్చు, బోటిక్కే కావచ్చు, ఇంకా రకాలు ఏ రకంలో ట్రైనింగ్ తీసుకుని ఈ పనిలో నేను ట్రైనింగ్ తీసుకుంటానంటే వాళ్ళకి ఆ పని నేర్పించి వాళ్ళను ఒక మంచి మహిళా పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనే గొప్ప ఉద్దేశంతో ఇంత అద్భుతంగా ఏర్పాటు చేస్తే, మీటింగ్ ఏర్పాటు చేసి ఈ విషయాలన్నీ తెలియజెప్తూ ఉంటే మాకైతే కన్నీళ్ళు ఆగలేదు. ఇంత అద్భుతంగా మా మహిళల కోసం ఇంత ఏర్పాటు చేశారు అనే ఉద్దేశంగా. అయితే చాలామంది మీటింగ్కి రమ్మంటే రారు అన్న విషయంగా నేను ఇవన్నీ చెప్తున్నానండి. వస్తే స్వయంగా మీరే వింటారు కాబట్టి ఆ గొప్ప ఏమిటో, అందులో ఉన్న మాధుర్యం ఏమిటో తెలిసిద్ది. రానోళ్ళకి తెలియదు కదా. మేము చెప్తాము, గ్రూప్ మీటింగుల్లో మేము చెప్తాము, వింటారు, కానీ ఈ చెవితో ఈ చెవితో వదిలేస్తారు. రియల్గా చూశారనుకోండి ఎంత అద్భుతంగా ఉంటుంది. అబ్బో ఇక్కడ నేర్పిస్తారు కావాలి, ఇక్కడ నేను వెళ్ళి చూశాను అనే ఒక అనుభూతి చాలా గొప్పగా ఉంటుందండి. అందుకే మేము పిలిచినప్పుడు కొంచెం దయచేసి రండి. మా ఫ్రెండ్స్ అయితే ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మా మహిళల కోసం ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి ట్రైనింగ్ క్లాసులు సొంతంగా మహిళా మండలి ఇచ్చేశారు ఇక్కడ మన డ్వాక్రా మహిళలకి. ఇంకా డ్వాక్రాలో ఉన్నా లేకపోయినా అందరికీ మంచి ఉపాధి కల్పిస్తానికి ఇక్కడైతే ఏర్పాటు చేశారు. ఇక్కడైతే ఇంకా మెప్మాని ఇక్కడికి మార్చేస్తారంట. అదేనండి, మన డ్వాక్రా ఆఫీస్ని ఇక్కడ త్వరలోనే మారుస్తారంట. మన కస్తూరిబాయి అమ్మగారికి అయితే మన డ్వాక్రా మహిళలందరి తరపున నేనైతే ధన్యవాదాలు చెప్తున్నానండి. ఫైనల్గా ఇప్పటివరకు మీరు నా వీడియో చూశారు కాబట్టి నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.